श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఐక్యనాథ భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయి మాస్టర్ ప్రవచన గ్రంథంలోని అధ్యాయం 11 యోచన భావోద్రేకాలు. వీటి గురించి మాస్టర్ గారు మనకి ఏమి తెలియజేసి అర్థం చేసుకుని అవగాహన చేసుకోమంటున్నారనే విషయాన్ని మనం చాలా సూక్ష్మంగా గ్రహించగలగాలి. నిన్నటి సత్సంగంలో అనన్య చింతన గురించి వివరించుకున్నాం. అది 10వ అధ్యాయం. 9 అధ్యాయాలు. ఆ తర్వాత ఈ 9 అధ్యాయాల సారాన్ని గ్రహించినప్పుడు వాడు పూర్ణత్వం చెందుతాడు. ఆ పూర్ణత్వం ఉంటే చాలదు, పక్కన పరిపూర్ణ స్వరూపుడైన భగవంతుడు కూడా తోడుండాలి. ఆ భగవంతుడు తోడుంటే తప్ప ఆ పరిపూర్ణతకి సార్థకత ఉండదు. అర్జునుడు పరిపూర్ణుడే, కానీ కృష్ణుడు తోడు ఉండడం వల్లనే అర్జునుడికి పరిపూర్ణత ఇంకా 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 అధికమైంది. అది అనన్య చింతన అయితే, ఈ 11వ అధ్యాయం యోచన భావోద్రేకాలు. బాబా ఎప్పుడు 11 రూపాయలు దక్షిణ కోరుతూ ఉంటాడు. ఆ 11 రూపాయల కోరడం ఉద్దేశం మనకి మాస్టర్ గారు వివరించున్నారు. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 11వది మనస్సు లేదా బుద్ధి. ఏదైనా మనం అన్వయించుకుందాం. అంటే ఈ అధ్యాయం అంతా కూడా బుద్ధి, ఆలోచనతో నువ్వు మనసుకు తర్ఫీదు ఇవ్వాలి. ఇప్పుడు ఒక అధ్యాయంలో ఉన్న దాని అంతరార్థం మనం గ్రహించగలగాలి. 11వ అధ్యాయం మనకి ఇక్కడ ఇచ్చాడంటే ఆ 11వ అధ్యాయంలో భావం ఏమిటి? అందుకే మనం మొట్టమొదటి గురించుకుంటూ వస్తున్నాం. మొట్టమొదటి అధ్యాయం నుంచి ఇప్పుడు మనం చదివే ప్రతి ఒక్క అధ్యాయానికి అనుసంధానం చేసుకుంటూ ఉండాలి. అనుసంధానం చేసుకుంటున్నప్పుడు మాత్రమే మనం అర్థం చేసుకోగలం, అవగాహన చేసుకోగలం, ఆ భావాన్ని దృఢత్వం చేసుకోగలం. ఇది మనం గుర్తించాలి. యోచన భావోద్రేకాలు అంటే ఈ 11వది చాలా చాలా ముఖ్యం. ఈ 11వది చాలా ముఖ్యం. ఎందుకంటే మనిషిన తర్వాత మనసు ఉంటుంది. మనసు తర్వాత యోచన ఉంటుంది. ఆ యోచన తగ్గట్టుగా భావోద్రేకాలు ఉంటాయి. అంటే భావోద్రేకాలు కూడా మనకి బుద్ధిలోనే కలుగుతుంది కదా. మరి యోచన భావోద్రేకాలు రెండు వేరు వేరు ఎలా అవుతుంది? రెండు ఒకటే కదా అని మనకు ఆలోచన వస్తుంది. రెండు ఒకటి కాదు. ఇక్కడ యోచన అంటే బుద్ధి, మంచి ఆలోచన, ఉన్నతమైన విధానము. చూడండి, ప్రతి జీవితంలో ప్రతి వాడికి మంచి ఏమిటో తెలియదా? ధర్మం అంటే ఏమో తెలియదా? సత్యం అంటే ఏమో తెలియదా? ఆ తెలియజెప్పేదే బుద్ధి, అది యోచన. అయినప్పటికీ ఆ బుద్ధి వద్దు, ఇది చేయొద్దు, ఇది చేయవద్దు అని అనిపించినప్పటికి కూడా మనస్సును పీకుతుంది అన్నమాట. అది ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. ఎప్పుడైతే అది పీకుతుందో దానిని భావోద్రేకము అంటారు. అంటే ఏంటి? మనసులో వాడే భావాలకి ఉద్రేకము అంటే ఏం చెప్పాలి? చెయ్యాలని, పొందాలని, దాని దగ్గర వెళ్ళాలని ఉంటుంది. బుద్ధి ఏమో చెప్తూ ఉంటుంది అలా వెళ్ళొద్దు అని. ఇదేమో ఇటు పరిగిస్తూ ఉంటుంది. అంటే
రెండు ఒక తాటి మీదట నడవదు. రెండు ఒక తాటి మీద నడవదు. ఇది ఇటు ఒక పక్క లాగుతూ ఉంటుంది, ఇటు ఒక పక్క లాగుతూ ఉంటుంది. అంటే మనం భావోద్రేక భావాలను బట్టి మనం వెళ్తూ ఉంటే ఎక్కడో మనకి మనసుకు అనిపిస్తుంది సరైనది కాదురా, సరైనది కాదు అని లోపల అనిపిస్తూ ఉంటుందండి. ఇది మనం గుర్తించం అంతే, దాన్ని నిద్రపుచ్చుతాం. పోనీ దాని ప్రకారంగా పోదామంటే, దేని ప్రకారంగా మన భావాలు చెప్పిన ప్రకారంగా పోదామంటే అదేమో ఒక పట్ట విడిచిపెడుతుందా? అంటే ఇవన్నీ తీసుకుంటున్నామంటే ఇది చేయకూడదు అనుకునే దాని మీద మనకు ఆసక్తి పెరుగుతుంది. సరే పెరిగిందే పోనీ నేను ఆ టెంపరీగా ఉంటుందా అంటే ఉండదు. పోనీ గబాల వచ్చేస్తామా అంటే వీలు కాదు. ఇంకెందుకండి, పారాయణ చేస్తే ఏమైంది, సత్సంగం అయిపోయింది, ఎవడో పిలిచాడు, లేకపోతే ఇంకో మనకి టీవీ చూడాలనో ఇంకో పేపర్ ఏదో అనిపించింది అనుకోండి, సరే ఒక్కసారి చూసి వేసేస్తాం అని రాగలుగుతున్నామా? మనసు మన పీకుతూనే ఉంటుంది. కావుతుంది టైము 5 నిమిషాలు, సరే ఈరోజు పారాయణ పూర్తి కాకపోతే రేపు, ఈరోజు పారాయణ రేపు పారాయణ రెండు ఒకసారి చేస్తాం. అందుకని ఒక పట్ట అన్నది విడిచిపెట్టవు, అది లాగుతూనే ఉంటుంది. ఈ రెండు కలిసి మనం ఏ బాటకు అడ్డు పెట్టుకునేయకుండా, దేనిని సాధించకుండా చేస్తాయి. ఈ రెండు కలిసి మనం ఏ బాటికి అంటి పెట్టుకున్నాం. పోనీ లౌకికంగా ఉందామంటే అటు కాదు, కాసేపు దేవుడి దగ్గర ఉందామంటే దేవుడు అంటే జ్ఞానం అండి, అభిపే మళ్ళా దాని మీద వస్తుంది. అంటే రెండు పడవల్లో కాలు పెడితే మన ప్రయాణం ఎలా ఉంటుంది? అప్పుడేమవుతుంది, దేన్ని సాధించకుండా లేకపోతున్నాం. ఇవన్నీ చెప్పుకున్నాం. 11వ అధ్యాయము యోచన భావోద్రేకాలు, దాని యొక్క విధానం ఏమిటి, అది చేసే పని ఏమిటి, మళ్ళా వెనక్కి ముందుకు వస్తూ ఉండాల్సిందండి. ఇప్పుడు సింహం 4 అడుగులు వేసి వెనక్కి తిరిగి చూసినట్టుగా చూసుకుంటూ పోతున్నట్టుగా, అంటే దేన్ని సాధించలేకపోతుంది. ఇందులో ఉంటామంటే ఇందులో ఉండము, అందులో ఉంటామంటే అందులో ఉండము. కాబట్టి మనం ఏం చేయాలి? ఒక తాడి మీద తీసుకురావాలంటే ప్రయత్నం కావాలి. అటు యోచనని, ఇటు భావోద్రేకాలని రెంటిని ఒక దారిలో పెట్టాలి. అలా దారిలో పెట్టిన తర్వాత చాలదు, రెండు కలిసి సామరస్యం ఒకే పని చేసేలాగా చేయాలి. అది తెచ్చిపెట్టి చాలు, అది మనం మనసు అనుకుంటే చాలు, రెండు ఒకే తాటి మీద నడవగలగాలి. నడిస్తేనే ఉపయోగం ఉంటుంది. దానికే మాసగజమండి, ఒక ఎద్దు ఆలోచనకుంటే ఒక ఎద్దు భావోద్రేకాలు. చూడండి, ఎద్దులు ఒక ఎద్దేమో పాతదే ఉంటుంది, ఒక ఎద్దు కొత్తది అనుకోండి, దానికి కాడి అలవాటు కూడా ఉండదు అనుకోండి. ఆ రెండు కట్టే కొత్త ఎద్దు అనేది ఒక పక్క లాగపోతుంటుంది, పాత ఎద్దు ఏమో సరిగా పోతుంటుంది. మరి ఆ ఎద్దులు కట్టక ముందేనండి మనం తీసుకొస్తూ ఉంటాను, అది పల్లెల్లో తెలుస్తుంది. ఒక కొత్త ఎద్దు కొనుక్కొచ్చాం, పాత ఎద్దు ఉంది, రెండు కలిసి బండి కట్టాలని ప్రయత్నం చేస్తుంటాం. బండి వేస్తూ ఉంటే పాత ఎద్దు అలవాటు పడిపోయింది కాబట్టి అది సక్రంగా వస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం లాగుతుంటే కూడా అది ఎక్కడ తెచ్చామో దాని వైపు పరిగెత్తడమో దీని వెతుకుతామో అని అది లాగుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ రెంటిని వేసి ఒక కాటికి కట్టాడు, ఒక కాటికి కట్టేస్తాడు. ఆ కాడే ధర్మం, ఆ కాడే ధర్మం అని మనం అనుకోవాలి. ఎందుకంటే మనం అన్వయించుకోవాలి కదా. కాడి కట్టే సరిపోతుందా? ఆ కాడి బండి కట్టాలి. ఆ బండి సత్యం. అంటే ధర్మము ఒక కాడనుకుంటే భావోద్రేకులు ఒక సత్యం. ఈ రెండు కట్టేశామనుకోండి,
కడిగిన తర్వాత దానికి బండికి కట్టేనే ప్రయాణం సాగుతుంది. అంటే ఆ ఆ బండి అనేది సత్యం. ధర్మం అనే కాడికి బాగా ధర్మం అనే కాడికి ఈ రెండు కట్టాలి. కట్టిన తర్వాత దాన్ని బండికి కట్టాలి. బండికి కట్టి నడవడం అనే అభ్యాసం చేపించాలి దానికి. ఎందుకంటే యోచన అనేది ఎప్పటికీ మనకి పుట్టినప్పటి నుంచి మంచి బుద్ధిలోనే ఉంటామండి. ఈ భావోద్రేకం కూడా కొత్త ఎద్దు. దాన్ని మనం మెల్లమెల్లగా దారికి తీసుకురావాలి. అందుకని ఇక్కడ నడవడం అనే అభ్యాసం చేయించాలి. అప్పుడేమవుతుంది, పాత ఎద్దు ఎలా పోతుందో కొత్త ఎద్దు కూడా అలాగే పోవాలి. అలాగే కొత్త ఎద్దు పోతున్నప్పుడు ఈ పాత ఎద్దు కూడా దాంతో కలిసిస్తూ మన తర్వాత వితుక్కోవాలి. చూడండి ఎలా చెప్తున్నాడు. అందుకని ఈ రెండు కలిసి మెలిసి కాడితో ఉండి ఆ బండి లాగగలిగితే ప్రయాణం సజావుగా సాగుతుంది. ఏమిటి మన ప్రయాణం? ఎక్కడికి మన ప్రయాణం? మన లక్ష్యం ఏమిటి? అనన్య చింతన అనుకున్నాం నిన్నవా. ఈ అనన్య చింతనకి మన లక్ష్యం అయితే ఆ అనన్య చింతనకి నువ్వు ఎలా చేసుకోవాలి? నీ యోచనను సత్యం వైపు, ధర్మం వైపు మళ్ళించుకుంటూ ఆ యోచన ఎప్పుడైతే నీ హృదయంలో స్థిరత్వం ఏర్పడుతుందో అప్పుడు ఈ భావాలన్నీ కూడా ఆ సత్యం ధర్మం వైపే మల్లుతుంది. అందుకే నిన్నటి అధ్యాయానికి ఈ అధ్యాయానికి మనం అనుసంధానం చేసుకుంటూ ఉండాలి. అలా వాటి ఇష్టాలకు అనుగుణంగా పనులు చేస్తూ వాటిని దేనిష్టానంగా, భావోద్రేక ఇష్టానంగా. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం? నడవడం అభ్యాసం చేయాలి. అందుకే యోచన ఏం చెప్తుందో మన మనసు అనుకున్నాం, మనసు అలా చేయాలి. భావోద్రేకం అంటే కొంచెం ఏదో విన్న మనసు అలా చేయాలి. అలాగే ఈ మనసు ఈ బుద్ధి రెండు కలిసి నడవాలి. కానీ మామూలు మనలాంటి జీవితం అనేది తలకిందులుగా ఉంటుంది. మంచి ఏమిటో తెలుసు, కానీ తెలిసినప్పటికీ కూడా ఈ మంచి యోచన ఏమో తెలుసు. ఈ మనసు చెప్పే మాట వింటూ ఉంటుంది. ఆ చెప్పిన సేపు ఈ బుద్ధి ఉండా సరే చూద్దాంలే చూద్దాంలే అనుకుంటూ నోరు మూసుకొని ఉంటుందట. ఈ భావాలకు అనుగుణంగా ఇష్టానుగుణంగా పనులు చేస్తూ వాటిని సమర్థించుకోవడానికి తయారవుతుంది యోచన. చెడ్డవాడితో స్నేహం చేస్తే వాడు కూడా చెడ్డవాడినట్టుగా ఈ భావోద్రేకం సరే పోదాంలే పోదాంలే అనుకుంటే తర్వాత బుద్ధి కూడా ఇది కరెక్టే కదా, తప్పే ఉంది. ఈ మన జీవితంలో ఒక్కొక్క జీవిత సంఘటనని మనం అన్వించుకుంటూ రావాలండి. ఒక్కొక్కరు ఇలాగే మనం సమర్థించుకుంటున్నామా లేదా అని. ఏం పర్వాలేదు అండి, ఏదో ఒకసారి దుష్టుగా మాట్లాడేసా, పర్వాలేదు ఒక్కసారి కదా మాట్లాడాను, అంత మాత్రం కోపం చేసుకోవాలా? ఏదో అన్నానే అనుకో, ఇది చేశాను అనుకో, దానికి ఇది రాదంతమా? అటెండ్ నువ్వు చేయలేదా, పలారప చేయలేదా? చూడండి ఎక్కడ వెళ్ళిపోతుందో. సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, అది అలవాటు అయిపోతుంది. అప్పుడేమవుతుంది, సమర్థించుకోవడమే ఒక అభ్యాసంగా తయారైపోతుంది. అప్పుడేమవుతుంది, యోచన కాస్త పోయా, బుద్ధి కాస్త పోయా, మనలో ఎటువంటి ఉద్రేకం కలిగిందో, ఎటువంటి ఆవేశం కలిగిందో, ఎటువంటి కోపం కలిగిందో వీటి మీద మనకు వెళ్తూ ఉంటుందండి. ఈరోజు సద్గురు సాయి చూసి అర్థమవుతుందండి. శరత్ అనేవాడు ఆ మిల్లులో రేములు పనిచేసి ఆ మేనేజరు అతన్ని నగర తీసుకుపోయి మాంసాహారం తినిపించి మద్యపానం చేయించి ఇంత తప్పే ఉంది, నువ్వు డెవలప్ అవ్వాలంటే ఇటువంటి చేయాలన్నప్పుడు వాడు ఇది గురి పూర్ణిమ కదా తాగను అంటే కూడా పర్వాలేదులే
నాకు పెద్ద మేనేజర్ పదవి వచ్చింది కదా అని ఆ బుద్ధికి సమాధానపరిచి అక్కడికి వెళ్ళి ఆ మద్యపాన సేవించి వస్తున్నప్పుడు దారిలో పడిపోతున్నప్పుడు బావ పట్టుకుంటే నువ్వు దారి తప్పుతున్నావు అన్నా కూడా అతనికి మనసుకి స్ఫురణకు రాక తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత వారి ఇళ్ళతో ఏం చెప్తాడు, ఇది షరా మామూలు, మనం బుద్ధిలోకి రావాలంటే పై అధికారి దగ్గర ఇలా మనం సేవించాల్సిందే. ఈ తప్పు అన్నప్పుడు కోపంతో నీకు ఇష్టం ఉంటే వస్తువు తీసుకో లేదా రేపో అని చెప్పేసి పడిపోతాడు. అంటే ఆ పాత్ర తను చేసిన తప్పు సాక్షాత్ భగవంతుడు ఎదురుపడినప్పటికి కూడా ఆయన నేను అభివృద్ధిలోకి వచ్చాను అంటాడే కానీ వాస్తవాల్లో తెలుసుకోలేక తన తప్పును సమర్థించుకున్నాడు. అంటే మన జీవితంలో మనం సమర్థించుకుంటున్నాం లేదు మనం తెలుసు తెలియదు కానీ ఇట్లాంటివి భాగవతంలోని అంశాలని మనం చూసినప్పుడు మనకు గుర్తొస్తుంది. మనం కూడా ఒకప్పుడు ఇట్లా సమర్థించుకున్నాం కదా, మన ఇష్టమో అయిష్టమైపోయి మన మనసు లాగింది కదా, అలా లాగినప్పుడు ఇష్టానుసారంగా జరిగాయి కదా అని అనిపిస్తుంది. అది అనిపించింది. అలా అనిపడం ఉంది సరిపోయిన విధానం తెలియక తలకిందులైపోతాం. దాని తగ్గట్టుగా పని జరుగుతుంది. ఏది మంచి అని మనం ఆలోచన తెలిపిందో దాని నిగ్రహంతో భావోద్రేకాలకు అనుసరించడం అలవాటు చేసుకోవాలి. మంచిని చెబుతూనే ఉంటుంది, చెబుతున్నప్పుడు దాని నిగ్రహంతో భావోద్రేకాలు అనుసరించుకోవాలి. అంటే బుద్ధి అని చెప్తా చేసుకోగలగాలి. లేకపోతే నీకు అనన్య చైతన్యం ఎలా కలుగుతుందండి? అందుకే పాత ఎద్దు కొత్త ఎద్దు అని వివరించుకున్నాం. అలా మెల్లమెల్లగా అనుసరించడం అలవాటు చేసుకోవాలి అనుకున్నాం. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు కొత్త ఎద్దు అనుకోండి, భావోద్రేకం అనుకున్నామండి, బండి పోతా ఉంటే ఆ పక్కన పచ్చగడ్డు ఏది కనబడితే పక్కన ఆ పక్క పోతుంది. ఈ పాత ఎద్దు ఏం చేస్తుంది, ఒరే నాయన మనం ఏడికి పోతున్నాం గమ్యం చేరాలరా నాయన అని ఈ పద్ధతి ఇట్లా ఆగుతుంది అన్నమాట. ఇవి ఎట్లా ఆగుతుంటే అది అట్లా ఆగుతుంది. ఆ పచ్చగడ్డి లౌకిక విషయాలను మనం భావించాలి. చాలా జాగ్రత్తగా వినాలండి. ఈరోజు ఏదో కథల కాదు, నిరంతరము అనన్య చింతన చేయాలంటే దాన్ని ఎలా మనసును తర్ఫీదివ్వాలి అనేది యోచన భావోద్రేకాల గురించి వివరించి చెప్తున్నాడు. ఇప్పుడు ఏది మంచో ఇక్కడ తెలిస్తే కదండి మనం దాన్ని సర్దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా మెల్లమెల్లగా ఎప్పుడైతే అనుసరణ మొదలుపెట్టిన తర్వాత సద్గురువు యొక్క ఆశ్రయానికి వెళ్ళినప్పుడు కొద్దో గొప్ప అటువైపుకు లాగబడతాయి. ఏది భావోద్రేకాలు. సద్గురువుని ఆశ్రయానికి వెళ్ళినప్పుడు భగవంతుడు మనకు జాగ్రత్తగా ఉండాలి అని మనం గుడికి వెళితే చెడాల్సి ముటికి వేసుకుంటాం కదండి. ఎందుకు ముటికి వేసుకుంటున్నాము? శారీరక బుర్ర మీద వేసుకుంటున్నాం, లోపల ఉండేదానికి వేసుకోవడం లేదు. అందుకే కొద్దిగా పడవ లాగబడతాయి. అంటే ఆ సమయంలో ఆశ మీదకు, కోరిక మీదకు, కోపము, లౌకిక విషయాల మీదకు, పరిగ్రహ విషయం మీదకు పోతూ ఉంటాయి. సద్గురు దేవాలయం అనుకుంటున్నామండి. దేవాలయానికి వెళ్తానే నిరంతరం చైతన్య స్వరూపుడైన భగవంతుడు అక్కడ ఆసీనుడై ఉన్నాడు. ఆయన సన్నిధికి రావడమే మనకి గొప్ప అదృష్టము, గొప్ప వరము, అనుగ్రహము అనే భావన ఉంటే సరైనది. అలా కాకుండా వెళ్ళగానే ఆశ పరిగెడుతుంది. ఏమని? ఆ పూజారి లేదా ఆ భగవంతుడి మెడలో పూలమాల నాకే ఇవ్వాలి, నాకు ఇస్తే బాగుంటుంది ఆశ, అదే కావాలి కోరిక. అలా కాకుండా ఆ పూజ తీసుకొస్తూ మనల్ని దాటి ఇంకొకటికి ఇచ్చాడు అనుకోండి, మన పక్కన వాడికి కోపం. నేనున్నాను కదా, నాకు ఇప్పుడు ఆయనకి ఎందుకు ఇచ్చావు,
అయితే పనికిరాని విషయాలు అన్నారు ఇక్కడ. బయట వస్తే చూడండి పూజారి మారిపోయాడు, కంటి కనపడలేదండి నేను, నన్ను దాటి పక్కన ఆనందిస్తాడేంటి, నేను రోజు గుడికి వచ్చేవాడిని కదా, ఆమె ఎప్పుడో ఒకసారి వచ్చింది ఆనందించాడు ఏంటి అని ఇతరులకు పనికిరాని చెప్తుంటాం. అంటే సమర్థించుకోవడం. మనం అక్కడికి వెళ్ళింది, దేవాలయానికి వెళ్ళింది దానికి నిత్యతర స్వరూపుడైన ఆ భగవంతుని యొక్క సన్నిధిని ఆస్వాదించి అనుభూతి పొందడానికి. ఇప్పుడు గుడికి ఎందుకు వెళ్తామండి అసలు? ఇప్పుడు దేవాలయం వెళ్తున్నామంటే ఇంటికంటే మళ్ళీ డిజైన్కి వెళ్తాం, శాంతి కావాలి అని అక్కడ వెళ్ళిన తర్వాత అశాంతిని ఇంటికి తెచ్చుకుంటున్నాం. అందుకని ఇక్కడ బాగా ఎద్దులతో ఎందుకు పోల్చాడు మాస్టర్ గారు? ఇందుకే లేదు, ఆ యోచన చెప్పినట్టు కానీ మనసు ఏందనుకోండి, మంచి మంచి కబుర్లు మాత్రం చెప్పుకోవడం మీరు ఇష్టం ఏర్పడుతుంది. అలా మంచి విషయాల కోసం ఇష్టం ఏర్పడా కోసంగా దేవాలయానికి వెళ్ళినప్పుడు పనికిరాని విషయాలందు ఆసక్తి అలాగే ఉంటుంది. బాగా మళ్ళీ ఆలోచిస్తున్నామండి, నాకు మంచి మాట వినాలని నాకు ఇష్టం, అలా మనసు ఇంటికంటే బయలుదేరా, అక్కడ వెళ్ళగానే ఎందుకు పనికిరాని విషయం మీద ఆసక్తి అలాగే ఉంటుంది. గమనిస్తుంటాం కదా, ఆ గుడికి పెడతాను. నిజంగా మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు భగవంతుని యొక్క కళ్ళల్లో ఉన్న కాంతిని దర్శించేవాడు ఎంతమంది ఉంటారు. అందుకే అక్కడికి వెళ్ళి భగవంతుని దర్శించాలి, మనశ్శాంతి పొందాలి అనే భావంతో వెళ్ళి ఎందుకు పనికిరాని విషయం మీద ఆసక్తి అలాగే ఉంటుంది. అలంకరణ మీద, అక్కడున్న విద్యుత్ దీపాల మీద, లేదా నైవేద్య ప్రసాదాల మీద. అంటే ఇది పనికిరానిది ఆయన తెలిసి పనికిరాని మీద మనం అందులో భావంలో ప్రవేశిస్తున్నాం. అది మనకు పనికిరాపడమే కాదు, మనకు ఇతరులకు కూడా చెరుపు చేసే విధంగా ఉంటుంది. అది మెల్లమెల్లగా దురభ్యాసంగా మారుతుంది. అలా ఉండే భావోద్రేకాలు సద్గురు యొక్క సేవ చేత ఎలా మందిని కంట్రోల్ చేసుకోవాలి, దాన్ని ఎలా నిర్మూలించుకోవాలి అంటే ఏమిటి? ఇక్కడ సద్గురు ఆశ్రయానికి వెళ్ళినప్పుడు కాదు, సద్గురు యొక్క సేవ చేత, సాంగత్యం చేత ఎక్కువ వైపుగా మంచి వైపుకు మళ్లింపబడతాయి. ఒకటి సేవ, రెండు సాంగత్యం. సేవ అంటే బాహ్యంగా సేవ చేయడం కాదండి. సాంగత్యం అంటే మన శరీరం అక్కడ ఉంచడం కాదండి. అంటే బాగా అర్థం చేసుకోవాలి, సేవ అంటే సాంగత్యం ఏంటి. ఇక్కడ సేవ అంటే ఏ సద్గురువుని ఆశ్రయించావు, లేదా ఏ భగవంతుని ఆశ్రయించావు, అతని అభీష్ట ప్రకారంగా నడుచుకోవడం సేవ. ఇదే సద్గురు శరీరం కూడా వస్తుందండి. అందరూ రకరకాల వస్తువులు తీసుకొస్తారు బాబాకి. బాబాయ్ వస్తే నాకేముంటారు, అప్పుడు మీకు ఇష్టమైంది ఏదని అడుగుతారు. నాకు ఇష్టమైంది అంటాడు. ఇంత లోపల నానచంద్రకు వస్తాడు. బాబా నేను పక్కన బడి కట్టాను, ఆ పిల్లలకి అక్కడ చూసుకొని ఇచ్చాను అన్నప్పుడు బాబా ఇది నాకు ఇష్టమైనది అని అర్థం అక్కడ వచ్చింది కదండి. ఇదే నాకు ప్రీతిపాత్రమైంది. పిల్లలు ఇచ్చిన పూలు తీసుకున్నాడు, నా మనోభిష్టాన్ని ఆ పిల్లలు తెలుసుకున్నారు అన్నాడు. అంటే దానిలో అర్థం ఉంటుందండి. పువ్వులు అంటే ఏంటి? సహజంగా ఉండాలి, సహజ పరిమళం ఉండాలి. ఆ పువ్వులో అంతరార్థం అది సహజంగా ఉంటుంది, సహజ పరిమళంగా ఉంటుంది. దాని మీద సెంటి స్ప్రే చేయరు. కానీ ఒకడు గొడుగు తెచ్చాడు, ఒకడు పల్లకి తెచ్చాడు, ఇంకోటి పరుగు తెచ్చాడు, ఇంకోటి దిండు తెచ్చాడు, ఇంకొకడు బండి తెచ్చాడు, ఇంకొకటి కుర్చీ తెచ్చాడు. అది అసహజము. ఎందుకు సద్గురు సహజ చూడమంటున్నారు అని అంటే, మనం అనేక దైనిక కడపల మైండ్ పరిపరిలా ఉంటుందండి. కనీసం రోజుకి అరగంటైనా ఆ సీరియల్ భావాన్ని గ్రహించాలి. ఊరికి చూడడం కాదు, ఆ పూలను భావన కనుక్కున్నాం. నాకేది ఇష్టమో బాబా మాటలు చెప్పలే,
నాన్న చెప్పేటప్పటికి సంతోషపడ్డాడు. అప్పుడు అందరికి అర్థమైంది. సాంగత్యం చేత, అదే నాన్న సాంగత్యం చేత బాబా కాళ్ళు ఎతుకుతున్నప్పుడు ఇద్దరు ముస్లింస్ వచ్చినప్పుడు మరి అతడు సంస్కరింపబడ్డాడా లేదా? అలాగే మహల్సాపతి దగ్గరికి ఒక రాణి నిండా బంగారాలు పెట్టినప్పుడు అబ్బా బంగారం అన్నాడు. అదా ఇదా అన్నాడు బాబా తన వైపు చూపించుకుంటూ, నేను బంగారమా, ఎదురుగా ఉన్న ఆ బిందులో ఉన్న నిజమైన బంగారమా? ఆయన సాన్నిధ్యం ఉన్నప్పుడు, ఇప్పుడు సాన్నిధ్యం బాబా శ్రీలు అడుగు పెట్టినప్పటి నుంచి ఆయన సాన్నిధ్యం. మరి అక్కడ మంచి వైపుకి మనసు మరలిందా లేదా? అందుకని మాస్టర్ గారు మాటికి దాన్ని గుర్తు తెచ్చుకోండి, చదవాలని తెచ్చుకోండి, వినాలనుకోండి, అటువంటి సాంగత్యాన్ని కోరుకోండి, అక్కడికి వెళ్ళాలనిపించడం, ఇటువంటివి ప్రారంభం కావాలి. ఇది ప్రయత్నపూర్వకంగా చేసుకోగలగాలి. మరి మహాత్ముల సన్నిధిలో ఉన్నప్పుడు కూడా మాకెందుకు ఇలాంటి భావోద్రేకాలు, చెడు భావాలు కలుగుతాయని నాన్నని అడిగాడండి. అడిగినప్పుడు బాబా ఏం చెప్పాడు? అది మానవ నైజం, అది వచ్చినప్పుడు ఆలోచించు, నీ మనసు ప్రేరేపిస్తుంది, దాని గురించి ఆలోచించు. అంటే మహాత్ముల సాన్నిధ్యం ఉండడం చేత కూడా మనలో ఉన్న మలినం బయటపడుతుంది. అలా మహాత్ముల సాన్నిధ్యం లేక నేను నా పడే దూరంగా మడి కట్టుకుని ఉంటాను, నేను ధర్మంగా ఉన్న నీతిగా అంటే నువ్వు అనుకునేది నీతి, నువ్వు అనుకునేది ధర్మం, నువ్వు అనుకునేది సత్యం. తెలుసుకునేటప్పటికీ ఎంతో కాలం గడిచిపోతుంది. ఇప్పుడు నీళ్ళు అనుకోండి, బాగా వేడేసినప్పుడు ఏమవుతుంది, మురికంతా పైకి లేస్తుంది కదండి. ఆ వేడే అగ్ని, ఆ అగ్ని జ్ఞానం, ఆ జ్ఞాన స్వరూపుడు సద్గురు. ఆ సద్గురు వెళ్తానే మనల్ని మళ్ళమంతా బయట చేస్తుంది, మంచిదే కదా, తీసి పారేస్తాం. ఇప్పుడు అండి, మనం ఫంక్షన్ చేసినప్పుడు పప్పు, సాంబార్ పప్పు వేస్తా ఉంది. ఒక 5 కిలోలు 4 కిలోలు వేసిన తర్వాత అది బాగా ఉడకకుండా పైన ఒక తెడ్డులాగా వస్తుంది. ఆ తెడ్డులోనే మనం బాగా కడుగుంటాం దాన్ని. కానీ ఆ తెడ్డులో ఇంకా నల్ల నలుసులు, మురుకులు అవన్నీ కనబడతాయి. దాని ఇస్తాం ఆ గరిడితో ఆ పైన ఉన్న నురుగందరి పక్కన పారేస్తాం. అలాగే బియ్యం కూడా కడుగుతాం, బాగా తెలుసుండగా పైన పొంగంతరిచి అది బయట పారేస్తాం. ఇక్కడ బాగా మనం మన జీవితంలో జరిగే సంఘటన అన్వయించుకుంటూ రావాలండి, అభ్యాసం చేసుకుంటూ రావాలండి. అందుకే ఆ వేడే జ్ఞానము, ఆ జ్ఞానం సద్గురు అని. అందుకని నిరంతరము ఆయన సాన్నిధ్యం చేయవలసిన అవసరం ఎంతో ఉంది. అందుకని ఇక్కడ నాకు చెడు భావాలు వస్తున్నాయి అని బాధపడాల్సిన అవసరం లేదు. వస్తే కదా మందు వేసుకుంటాము, రాకపోతే మనకి ఎలా తెలుస్తుందండి? డాక్టర్కి వెళ్తే కదా మన రోగం మీద తెలుస్తుంది, స్కాన్ గానో, సిటీ స్కాన్ గానో, ఎక్స్రే ద్వారానో. కాబట్టి అభ్యాసం చేయడం ఇక్కడ ముఖ్యము. అందుకని ఈ యోచనను ఎప్పుడైతే ఆ ధర్మాన్ని నిరంతరము చెదరు చేస్తున్నప్పుడు మన మనసంతా కూడా ఆయన బుక్ చదవాలని, ఆయన గురించి వినాలని, దాని గురించి మననం చేయాలని, ఇటువంటి ప్రారంభమవుతాయి. ఇదే అనాన్ని చింతన. ఇప్పుడు ఇదే మాట భగవద్గీత కృష్ణుడు చెప్పాడు కదండి, ఉద్ధరి ఆత్మాత్మానం. దాన్ని పట్టుకుని మనం ముందుకు వెళ్ళాలి. ఎలాగంటే మనలో సత్వగుణం, మంచి భావం ఏర్పడింది అనుకోండి, ఇప్పుడు నా మైండ్ బాగా ప్రశాంతంగా ఉంది కాబట్టి ఇంతకుముందు అరగంట చేస్తున్నాం, ఆ ధ్యానం అండి, పారాయణం అండి, ఇప్పుడు గంట చేసుకుంటాం. అరగంట చేసేవాళ్ళు గంట చేసేప్పటికీ ఆ గుణం బాగా బలపడుతుంది. అందులో మన చైతన్య భావాలని నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఒకవేళ సత్వగుణం అలా జారిపోతున్నప్పుడు ఇంకో గుణం వచ్చే లోపల మన సత్వగుణం వచ్చేస్తుంది.
ఎప్పుడు వస్తుంది? ఆయన చదివితే, దాని గురించి వింటే, దాన్ని మననం చేసుకుంటే, ధ్యాసలో పెట్టుకుంటే, అటువంటి సాంగత్యాన్ని కోరుకుంటే మంచి జారిపోతూ ఉంటుంది. ఇంక చెడు ప్రవేశించే ముందు టక్కని బాబా యొక్క వాక్కు, అది భగవంతుని యొక్క వాక్కు గుర్తొస్తుంది, ఇది పారిపోతుంది, మళ్ళీ అది చేరిపోతుంది. అందుకే మాస్టర్ గారు ఉదాహరణ చెప్తాడు. ఆ రిక్షా కానీ సైకిల్ కానీ తొక్కేటప్పుడు పల్లం వచ్చింది అనుకోండి, ఆ పల్లం వస్తే నేను చాలా ఫాస్ట్గా దొక్కుతాం, మళ్ళీ ఎక్కుడు వస్తుంది, అప్పుడు సులభంగా ఉంటుంది. మనం సైకిల్ తొక్కామో లేదు, తొక్కకపోయినా రిక్షాలో కూర్చున్నామో లేదు. ఇప్పుడు ఆటోలు లేండి, మామూలుగా రిక్షాలు ఉన్నప్పుడు సంగతి. అప్పుడు ఇంత రోడ్లు సాఫీగా ఉండేది కాదు కదా, దిగుడు దిగుడుగా ఉంటుంది. దిగుడు వచ్చినప్పుడు రిక్షా వాడు ఏం చేస్తాడు? స్పీడ్గా దొక్కుతాడు. స్పీడ్ దిగినప్పటికి ఆ ఎత్తుడేది సులభంగా ఎక్కేయగలడు. అందుకే వీటికన్నిటికీ ఏంటికి మనసును నిరంతరము జాగరూకతతో గుర్తిస్తూ ఉండు. అప్పుడు ఈ 11వ మనసు ఏది మన అధీనంలో ఉంటుంది. అప్పుడు మన ఆలోచన ధర్మం అని చెప్పే విషయానికి భావోద్రేకాలు చెప్పిన మాట వినడం, మనసు వినడం మొదలు పెడుతుంది. మన ఇష్టాయిష్టాలు తనకు మంచి అని తెలిసిన దానికి బానిసత్వం చేయడం మొదలు పెడుతుంది. చూడండి, మంచికి బానిసత్వం అయిపోతుంది. ఎప్పుడైతే అలా చేయడం మొదలు పెట్టామో ఇంకా 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 ఆ మంచి బలాన్ని పుంజుకుంటుంది, ఆ మంచి పరుగులు తీస్తుంది. అప్పుడు మనసు మనం చెప్పిన బుద్ధి చెప్పినట్టు ఉంటుంది. అలా చెప్పినప్పుడు ఏమవుతుంది? ఇలా చేయగా చేయగా అంటే నిర్దిష్టమైన యోచన వల్ల మనలో ఉన్న భావోద్రేక సంస్కరింపబడి శుభాన మాత్రమే కంచే గుణం మన లోపల ఏర్పడిపోతుంది. అప్పుడు అశుభమైన వాటిని తాకని వీళ్ళని నిర్లిప్తత ఏర్పడుతుంది. ఇంకా మిగతా వాటి మీద లోపల మీద అసహ్యం ఏర్పడుతుంది, భావన కూడా కలగదు. ఇక్కడ నిర్లిప్తత అని నిర్లిప్తి ఏర్పడడం. నిర్లిప్తి అంటే ఏమిటి? స్తబ్దుడిగా ఉండడం. అదేంటి అన్నది స్తబ్దుడిగా ఉండడం అంటే దానికి మాస్టర్ గారు వేస్తున్నాడు. నిర్లిప్తి అంటే ఏంటంటే ద్వేషం అనే స్థాయి దాటి ఒక దారికి రావడం అన్నమాట. ఆ దారి రావడం ఏంటి? సత్యం ధర్మం అనే దారికి రావడం. అంటే అలా వస్తే ఏమవుతుంది? ముందు చెడుని ద్వేషిస్తూ పోతుంది, మంచిని ఇష్టపడుతూ పోతుంది, తర్వాత చివరికి మంచి మాత్రమే మనసు నిలుస్తుంది, చెడు మీద మనసు ఆలోచించకుండా కూడా జరుగుతుంది. ఆ తర్వాత ద్వేషించడం అనేది ఉండదు. అంతంత మాత్రంగా దాన్ని మనసులో తావివ్వడం కూడా ఉండదు. దాన్ని నిర్లిప్త నిస్పృహ అన్నాడు మాస్టర్ గారు. అంటే ఏంటి? మంచిలోనే మునిగిపోతాడు వాడు. అంటే ఆ స్తబ్దుడికి ఉండిపోతాడు, అంటే దాన్ని ఆస్వాదిస్తూ ఉండిపోతాడు. నిస్పృహ, ఆ చెడు వచ్చినప్పుడు ఏంటో పైరి మనం వదిలిపెట్టలేదు అనే భావన కలుగుతుంది. ప్రహ్లాదుడికి ఏదో కొండ మీద దోసినా, పాములతో కనిపించినా, ఏం చెక్కిచ్చినా ఏ స్థితిలో ఉన్నాడు? అదే నిర్లిప్త స్థితి అంటే. అంటే అంటే ఏదో విజయకుడు గమ్మున ఉండడం అనేది కాదండి. అంటే ఇంకా చెడును కలిగించే ఆలోచనలు కానీ పరిస్థితులు కానీ ఆ సత్యాలు కూడా జ్ఞాపకం లేకుండా పోతుంది అంతే. అందుకే సత్సాంగత్యము అలా చేయడం ద్వారా ఇంకా దుష్టాంగత్యం వైపు మనసు మరలదు. ఒకడు దుష్టుడు చూసినప్పుడు కూడా అది మన మంచే ఉంటుంది, ఎందుకంటే లోపలంతా మంచే ఉంటుంది కదండి. అందుకని ఏం చేస్తున్నాడు? తనకున్న సమయంలో మంచి విషయాల గురించి ఆలోచించుకోవడంలో నిమగ్నం అవ్వాలి. తనకున్న సమయంలో మంచి విషయాలను గురించి ఆలోచనలో నిమగ్నం అవ్వాలి, ఆ స్థితి పొందాలి. ఆ స్థితి వచ్చిందంటే
ఏది మంచో మనకి తోచిన దానికి వాడిన భావోద్రేకాలన్నీ కూడా సంపూర్ణంగా అన్వయమైపోతాయి. అంటే అనుసంధానం అయిపోతాయి, అన్వయము అయిపోతుంది. అందుకే మాస్టర్ గారు సాయి చంద్ర గ్రంథం రాస్తారండి. ఇప్పుడు బాబా వచ్చాడు, వ్యక్తులకి అంటే మన మానవులకి కోరికలు కొట్టడం, వాళ్ళు చేయడం చేశాడు. అలాగే కపట విషయంలో దేశం గురించి కూడా బాబా ఏదో కనిపెట్టి ఏదో చేశాడు. కానీ మనకు అనుభవాలు ఇవ్వడము, దేశం గురించి స్థాయిలో ఆయన కనిపెట్టి ఉండడము టెంపరవరీ, తాత్కాలికం. అది బాహ్యం కనబడేటివే, అశాశ్వతం. అది కాదు బాబా ఉద్దేశం, భగవదుని ఉద్దేశం. మానవ జాతి యొక్క పరివర్తనమే. ఏదైనా అడిగాడి చేశాడు, కోరినంత చర్చించేస్తున్నాడు, తెలుస్తూనే ఉంటాడు, కొడుతూనే ఉంటాడు. పరివర్తన ఎలా ఉంటుందండి? పరివర్తన వచ్చిందనుకోండి, వాడి యోచన పటిష్టంగా ఉంటుంది, సత్యం వైపు ఉంటుంది, ధర్మం వైపు ఉంటుంది. దానికి మాస్టర్ వివరిస్తానండి. మానవులందరి చర్యల్లో, మాటలలో వారి ఆలోచన మీద ఆధారపడి ఉంటాయి. నేను చేసే పని నా ఆలోచన బట్టే ఆ పని ఉంటుంది, నా ఆలోచన బట్టే మాటలు వస్తాయి. మరి నా మాటలు, ఆలోచనలు దేంతో తయారవుతుంది? ఇష్టాలతో ఉంటుంది, అహంకార మమకారాలతో ఉంటుంది. చూడు లింక్ ఎలా పెడుతున్నాడు. మొట్టమొదటి మానవ పరివర్తనం అన్నాడు. ఇప్పుడు అనన చింతన, శ్రద్ధ, సబూర నిష్టలు ఇవన్నీ చదువుకుంటున్నాం మన పరివర్తన కోసమే కదండి. అంటే ఇక్కడ మన యోచన శ్రద్ధించుకో. అవి మన ఇష్టం మీద, అహంకార మమకారాల మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఈ అహంకార మమకారం ఎలా వస్తుంది? అనేక జన్మలు పట్టు వేడుకుండా మనం వెంటాడే పూర్వజన్మ సంస్కారం మీద ఆధారపడతాయి. అప్పుడు మనం ఏం చేయాలి? మాస్టర్ వజ్రము అంటే వజ్రం చూడండి, వజ్రంలోకి వస్తాం, ఇంకా పగలదది. అటువంటి దృఢమైన సంస్కారాలతో మార్పు వస్తే కానీ మానవ జాతిలో ఎట్టి వికాసము కలగదు. అర్థమైన భావించుకుంటున్నాను నేను. అంటే మన యోచనలు, మనం చేసే పనులు అన్నీ కూడా యోచన మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఆలోచనలు ఇష్టాయిష్టాలు, అహంకార మమకారం మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఇష్టాయిత అహంకార మామూలు కూడా ఎన్నో జన్మల నుంచి వచ్చే ప్రారంభ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వజ్రంతో పోయాలనే ఉద్దేశంతో ఆ వజ్రం కంటే బలమైన ఈ సంస్కారాలని సరిదిద్దుకుంటే తప్ప మానవ జాతి వికాసం కలగదు అన్నాడు. అంటే టోటల్ గా ఇప్పుడు ఈ ప్రవచనానికి ఉద్దేశం అంటే ఏమిటి? మనలో పరివర్తన, అంటే మానవులో పరివర్తన. మానవుల పరివర్తన వచ్చిందనుకోండి, వాడి చుట్టుపక్కల కుటుంబం బాగుంటుంది, ఆ ఊరు బాగుంటుంది, ఆ జిల్లా బాగుంటుంది, ఆ రాష్ట్రం బాగుంటుంది, ఆ దేశం బాగుంటుంది, ఆ ప్రపంచానికి కలుగుతుంది. మనలో పరివర్తన తీసుకురావడం కోసమే బాబా మానవ రూపంలో అవతరించాడు. అలా అవతరించిన దాన్ని మనం సద్వినియోగం చేసుకునే అవకాశం ఉండాలి. ఎప్పుడైతే ఆ సద్వినియోగం చేసుకుంటామో మనలో ఉండే నవవిధ భావాలైన పదం వాడుతున్నాడండి, అవి నవవిధ భక్తులుగా మారిపోతాయట. ఇప్పుడు నవవిధ భావాలంటే మనలోనే 5 జ్ఞానేంద్రియాలు చూసుకుందాం, కర్మేంద్రియాలు చూసుకుంటాం. ఈ 9 కూడా దేని పట్ల? నవవిధ భక్తులుగా. చెవి శ్రవణం పట్ల, స్మరణం, కీర్తనం, పాదసేవ, అర్చన, నమస్కారం, దాస్యం, సఖ్యము, ఆత్మ నివేదనగా మారిపోతుంది. ఏది? కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము, కాళ్ళు, చేతులు, మాట, మనస్సు. ఎప్పుడు? ఆయన సాన్నిధ్యాన్ని మనం ఆస్వాదించినప్పుడు. మనలో కొన్ని నవరసాలు ఉంటాయంట.
ఆ నవరసాలు కూడా ఈ నవవిధ భక్తులకు ధరించేస్తాయట. ఏమిటి ఆ నవరసాలు? 1 ప్రేమ, 2 హాస్యం, 3 కరుణ, 4 రౌద్రం కోపం, వీరం ఆవేశము, భయము, దీపత్సము, అద్భుతము, శాంతము. ఇవన్నీ కూడా ఈ నవరసాలు కూడా నవవిధ భక్తులు చేరిపోతుంది. ప్రేమ, హాస్యం, నవ్వు ఆయన చూస్తూ, అలాగే కరుణ, రౌద్రం కోపం, దేని మీద అయితే మనకి అడ్డు వస్తుందో దాని మీద కోపం, ఇంకా ఆవేశము, ఒక భయము, ఆయన మన చూస్తున్నాడనే భయము, ఆశ్చర్యకరము అని అనుభవాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి కదండి. అలాగే బీభత్సం అన్నాడండి మొన్న. అంటే ఈ బీభత్సం అంటే నిరంతరము అక్కడ పడకపోతే తల మనం పట్టుకుంటే తల అది నిలుచుకుంటాము. ఇప్పుడు చిన్నపిల్లవాడికి వాడు అడిగిన వస్తువు ఇవ్వకపోతే వాడు ఏ విధంగా బీభత్సం చేస్తాడు, అంతగా బీభత్సం. దానికి ఉదాహరణ రామకృష్ణ పరమహంస. అమ్మ దర్శనం కాకపోతే కింద పైన పడి 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 దొరికేవాడు. అందరూ పిచ్చివాడు అనుకున్నారు. అప్పుడేమవుతుంది, ఎప్పుడైతే ఇది కలుగుతుందో అజ్ఞానం మీద ద్వేషంగా మారుతుంది, మన బలహీనత మీద ద్వేషంగా మారుతుంది, ఏదైతే ఆవశ్యకత దాని మీద ప్రేమ కలుగుతుంది, మిగతా లౌకిక విషయాల మీద అసహ్యం కలుగుతుంది, భయం కలుగుతుంది. ఇలా ఈ నవరసాలలో కూడా నవరసాలకి లీనమైపోతుంది. లీనమైపోయి ఒకే రసం, ఆ రసమే భక్తి రసం. ఆ భక్తి అవిభక్తి కిందగా మారిపోతాయట. అవిభక్తి అంటే భక్తి అన్నాడు, ఆ భక్తి అవిభక్తిగా మారిపోతాయట. అవిభక్తి అంటే భేదం లేకుండా అర్థం చేసుకోవాలంటే కవల పిల్లలాగా. కవల పిల్లలు అంటే ఇద్దరు ఒకేగా ఉంటారు, ఒకే చేష్టగా ఉంటుంది. ఇక్కడ భక్తుడు భగవంతుడు భేదం ఉండదు, ఏకమనిస్థితులు నిలిచిపోతాయి. ఇవన్నీ చూడండి, ఎక్కడ మళ్ళా వెనకపోవాలండి. యోచనని భావోద్రేకాలని మనం చేసుకుంటూ ఒక కాడికి కట్టి, సత్యమని బండికి కట్టి, సద్గురువుని పైన కూర్చోబెట్టి చరకాలతో ఆయన వాక్కుని చేసుకుంటూ ఉన్నప్పుడు మనలోని భావాలు నవవిధ భక్తిగా మారడం, మనలో నవరసాలు అందులో ఐక్యమవ్వడం. అప్పుడేమవుతుంది, ఈ యోచన భావం రెండు కలిసి ఒకే నడక, 2 కాళ్ళు ఒకే నడకనట్టుగా, 2 కళ్ళు ఒకే చూపోయినట్టుగా, ఇలా భావోద్రేక యోచన రెండు కలిసి ఒక జీవిత పంతాన్ని ఆశయ సాధించడానికి ఏకత్వంతో పనిచేస్తాయి. అంటే రెండు ఒకే పని. ఇప్పుడు మనం చూసుకోవాలంటే రాముడు భీముడు సినిమా పదం, వాడిని కొడితే వీడికి దెబ్బ, వీడి ప్రేమిస్తే వాడికి ప్రేమ. అంటే ఏంటి? అవిభక్తి. అలాగే నాగార్జున సినిమా కూడా ఒకటి ఉన్నాయండి. ఇంటికి ఎందుకు చెప్పుకుంటున్నామంటే అదైతే మనకు కొంచెం బొరకు ఎక్స్ట్రా ఉద్దేశంతో ఇవన్నీ కలిసి ఏకదాటిన ఒకే ఆశని సాధించడానికి ఉపయోగపడుతుంది. అప్పుడు మనలో ఇంతమంది విసుగునేది అది పోయి సహనం వస్తుంది. ఎప్పుడైతే సహనం వస్తుందో ఇంకా మనల్ని ఎటువంటి పరిస్థితులు మనల్ని లక్ష్యం నుంచి పక్కకు మరల్చవు. కాబట్టి అది బలపడే కొద్దీ అది కలిగినప్పుడు, ఏది కలిగినప్పుడు? సత్వగుణం కలిగినప్పుడు ఈ సహనాన్ని పెంచుకుంటూ ఉండాలి. పెంచుకున్నప్పుడు నిష్ట బలపడుతుంది. నిష్ట అంటే దృఢత్వం. కొంచెం కాస్త బోరుగా అనిపించవచ్చేమో, లోతుగా దీన్ని మళ్ళా తిరిగి వినగలిగితే మనం అనంత చెప్పుకున్నాం, శ్రద్ధ చెప్పుకున్నాం, నిష్ట చెప్పుకున్నాం, అధ్యాయాలు చెప్పుకున్నాం, సద్గురు చెప్పుకున్నాం.
వాటికి అన్నిటికీ లింక్ చివరికి 11వ అధ్యాయంగా మనకి మాస్టర్ గారు ఇక్కడ అందిస్తూ వస్తున్నాడు. సతకంగా పఠం చెప్పుకున్నాం, దర్శనం చెప్పుకున్నాం, తపచితం చెప్పుకున్నాం, విశ్వాసం ఎలా ఉండి చెప్పుకున్నాం. చూడండి, ఇవన్నీ చూసుకుంటే ఎలా వస్తుంది చూడండి. అలా ఎప్పుడైతే దృఢత్వం పెంచుకుంటావో మనకి ఏది కావాల్సిన ప్రజ్ఞ మేల్కొంటుంది. ఆ ప్రజ్ఞ మనల్ని మిగులుతుంది. ఇక్కడ ప్రజ్ఞ అంటే జ్ఞానము, సరైన ఆలోచన. సరే, దానికి మనం ఉదాహరణ చెప్పుకుంటున్నాం. మాస్టర్ గారు కొన్ని బాధాకర సన్నివేశం జరిగింది అనుకోండి, మనసు బాధపడుతుంది. ఆ బాధపడే గుణం ఉన్న వాడికి ఏమిస్తుంది? జ్ఞానం నశిస్తుంది. ఆ సమయానికి మన సంఘటన అయిపోయిన తర్వాత పొరపాటు చేశాము, ఏదో అనేసాం, మాట్లాడేశాం, ఎందుకు ఇలా చేశాము, అసలు మనం పెట్టుకు లక్ష్యం ఏమిటి, అయ్యో అది మర్చిపోయామే. మన ఆనందంగా ఉండదు మనం అనుకున్నాం. ఆనందం కోసంగా వరదాది మాస్టర్ గారు భగవంతుడు మనకి ఎన్ని అవకాశాలు ఇచ్చాడు అని పశ్చాత్తాపడతాడు. ఆ సంగతిని మర్చిపోయి అయ్యో ఇంత దూరం వెళ్ళిపోయి మనం అనవసరంగా ఇటువంటి పని చేశామే, మన నిగ్రహం కోల్పోయామే అని పశ్చాత్తాప చెందుతాడు. ఎవడు? బాధపడే గుణం ఉన్నవాడండి. తర్వాత అనుకుంటాడు, ఈ జన్మలో ఈ స్థితి రాకుండా నేను సహనాన్ని పెంచుకోవాలి అనుకుని పెంచుకున్నట్లయితే, మనం పెంచుకోవాలనుకుంటే చాలదంట. అట్లాంటి స్థితి రాకుండా మనలో ఓరిమైన పదం మాట ఎట్లా మాస్టర్ గారు, సహనం అనే గుణాన్ని పెంచుకున్నట్లయితే అప్పుడు మనసును చంచలి చేసే సంఘటన జరిగినప్పుడు తమాయించుకున్న గుణం ఏర్పడుతుందట. సాధన అంటే ఏదో అంగట్లో దొరికిన వస్తువు కాదండి, వడ్డించిన విస్తరి కాదండి, పూలబాట కాదండి. ఎంతమందో మాస్టర్ హెచ్చరిక చేస్తున్నారండి ఇక్కడ. అప్పుడు తమాయించు గుణం ఏర్పడుతుంది. ఒకవేళ బాధ కలిగిన ఓర్చుకునే గుణం ఏర్పడుతుంది. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా తమాయించుకునే గుణం ఏర్పడుతుంది. సుఖం వచ్చింది కానీ వెంటనే సంతోషించే మనసు, దుఃఖం వచ్చినప్పుడు ఇతని ద్వేషం పెంచుకోవడానికి అవకాశం లేకుండా ఉంటుంది. అందుకే భగవద్గీతలో ద్వేషాన్ని జయించని చెప్పలేదండి, రాగాన్ని కూడా జయించమన్నాడు. అందుకని రాగాన్ని చేస్తే కానీ ద్వేషం పోదు, ద్వేషం చేస్తే కానీ రాగం పోదు. దానికి మాస్టర్ గిడియాలని చెప్తాడు. ఇంతకుముందు లోలకు మన ఊగేది ఉన్నాయని, అవి ఇంతకుముందు ప్రతి ఉంచి ఉండేది, ఇప్పుడు కనుమరుగైపోయి ఈ క్వాజీ స్కిల్స్తో పనిచేసి వచ్చాయి. వాటికి కూడా కొన్ని ఉన్నాయి. ఆ కింద లోలకం ఊగుతుంటుంది కదా, మనం ఎంత ఫాస్ట్గా పెడితే అంత ఫాస్ట్గా తిరుగుతుంది, అంత స్లోగా పెడితే అంత స్లోగా ఉంటుంది. కాబట్టి మనం ఇది సమానంగా పెడితే సమానంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ సహనం ఏం చేస్తుందంటే, ఏ వికారాలు అయినా సరే వెంటనే లొంగిపోకుండా తమాయించుకునే గుణాన్ని ఇస్తుంది. అందుకు బాబా సబూరి 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 అని కొట్టుకుంటా కూర్చున్నాడని తమాయించుకునే గుణం వస్తుంది. అలా సహనం చేత వీడు ఆలోచించుకునే అవకాశం వస్తుంది. ఆ అవకాశం చేత మళ్ళీ ఊరికి పెరుగుతుంది. ఊరికి పెరిగిన వాటి వల్ల గుణం పెరుగుతుంది, ఆలోచించుకునే గుణం పెరుగుతుంది. ఈ రెండు కలిసి నిశ్చలమవడానికి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఈ యోచనని, ఈ భావోద్రేకాలని రెండు కలపాలి. రెండు కలిపినప్పుడే సుఖం వస్తే పొంగడం, దుఃఖం వస్తే బాధపడడం అని ఉండదు. తిరిగి పొరపాటు చేయకుండా ఉంటాం. అయ్యో పొరపాటు చేసేసానే అనేసానే అనుకుంటే ఫలితం ఏముంటుంది? శూన్యం. అందుకని ముందు అనాన్ని చెందన కావాలంటే ముందు మనసుని కంట్రోల్ చేసుకో. ఆ మనసు బుద్ధి చెప్పినట్టు విను. అప్పుడు నేను ఆవేశము అది కూడా భగవద్ పరంగా అవుతుంది. నీ చెప్పడం ఉద్దేశమే మాస్టర్ గారి కంటే భావోద్రేకాన్ని, యోచనని ఎలా సరిదిద్దుకోవాలో అంటే సద్గురు యొక్క సాంగత్యం చేతనే, సద్గురు యొక్క సేవ ద్వారానే. ఈ రెండు చెప్పేశాడండి. ఈ రెండింటి ద్వారానే నువ్వు సాధించగలవు, గమ్యించేరగలవు. ఇక్కడ సద్గురు సేవ అంటే మళ్ళా గురించుకుంటున్నామండి. మనం ఎవరినైతే విశ్వసిస్తున్నామో,
అది రాముడా, కృష్ణుడా, యేసా, ప్రవక్త, బుద్ధుడా, నానక్క, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, వీరబ్రహ్మం గారు ఎవరైనా కావచ్చు కాక, వారి అభీష్టం మన అభీష్టమైపోవాలి. ఆయన వచ్చి ఎందుకు అందరినీ ఆనందింపజేయడానికే కదండి, అందరికి శాంతి కలిగింపజేయడే కాబట్టి. భగవంతుడు మనం చూడలేకపోయినా ఆ భగవంతుడు మానవ రూపంలో అవతరించేశాడు. అందుకే బాబా నేను భగవంతుడు లెక్క చెప్పాలి అని బాబా చెప్పాడు. అది ఎన్నిసార్లు మనం చదువుకుంటాం. అంటే ఆయన మన కోసం వచ్చాడు, మన వదిలిపెట్టడం కోసం వచ్చాడు. కాబట్టి సేవ అంటే బాహ్యం కాదు. నానాచంద్ర గారు ఆ స్కూల్ పిల్లలకి అది ఇచ్చినప్పటికీ ఆ స్కూల్ పిల్లలు తన ఆత్మ, అందుకని బాబా ఇష్టపడ్డాడు. అంటే ఏమిటి, అందరినీ ఆనందంగా ఉంటే బాబాకి ఆనందం. అలాగాక నా వరకే నాకు ఆనందం కావాలనుకున్నప్పుడు అది స్వార్థం. అది మనం గుర్తించాలండి. దాంతో ఆయన సాంగత్యం అంటే ఎప్పుడు ఆయనతో ఎప్పుడు ఉన్నా, ఆయన నాదంటే ఉన్నాడు, నా గుండెల్లోనే ఉన్నాడు అని ఆయన ప్రతి కదలిక, ప్రతి ఒక్క మాట హృదయంలో మెదులుతున్నప్పుడు ఎంతటి ఆనందం, ఎంతటి సంతోషం. ఈ ఆనందము సంతోషము ఉన్నప్పుడు ఇంకా దుఃఖము కష్టము లోపలికి రావడం ప్రయోజనానికి దానికి దారి ఉండు, మూసుకుపోయినాయి. అలా మనల్ని ఉంచాలని భరద్వాజ మహర్షి గారు ఈ రోజు మనకి ఈ యోచన భావోద్రేకాలు అధ్యాయంలో సగభాగం అంటే పాయసంలో కొంచెం అందించాడు. మిగతా సగభాగం రేపు వివరించుకుందాం. ఇప్పుడు బాగా ఈ సత్సంగాన్ని మళ్ళా తిరిగి 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 వినడానికి మనం ప్రయత్నం చేస్తే ఆ భావం మనసులో స్థిరపడి దృఢపడి మనల్ని సరైన లక్ష్యం వైపుకు తీసుకువెళ్తుంది. ఇదే మాస్టర్ గారి యొక్క అభిలాష. ఆయన సంతోషపెట్టడమే మన జీవిత లక్ష్యం కావాలి. అందుకే మాస్టర్ గారి మనోరథానికి మనం సారథులం కావాలి అని అనుకోవడం కాదు. సారథులం అంటే నడిపే, ఆయన ఇష్టాన్ని నడిపేవాళ్ళం కావాలి. అది మాస్టర్ గారి యొక్క కోరిక అందామా, ఆయన ఇష్టం అందామా, ఆయన ఆనందం అందామా, ఏదైనా సరే ఆయన ఇష్టమైన ఆయన కోరిక అయినా ఆ ఆనందాన్ని మనం నెరవేర్చడమే మన కర్తవ్యంగా భావించుకుంటూ ఆ కర్తవ్యాన్ని అనుక్షణ హృదయంలో నింపుకుంటూ ముందుకు సాగదాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.